ఎలా కొన్నారు బొంగరాల పోటీ ఎమ్మెల్యే అయితే పార్ట్ 2 అయితే మళ్ళీ మన శిష్యుడు అయితే వచ్చేసాడు. ఏదో ఎత్తికేస్తాడు నేను అక్కడి నుంచి కొంపదీసి ఇక్కడ ఒక రంధ్రం ఉంది కదా గైస్, ఆ రంధ్రంలోకి దూరిపోతాడేమో. అయినా దాంట్లో పడతాడో పట్టడో కూడా తెలీదు. ఇప్పుడైతే బొంగరాల పోటీ పార్ట్ 2 అయితే జరుపుతున్నాం కాబట్టి ఇప్పుడైతే మనం చేద్దాం. బొంగరాన్ని కూడా చూపించేస్తున్నాడు. ఏం మాట్లాడుతున్నాను నేను. ఇప్పుడు మనం అయితే వేసేస్తాం బొంగరాలు. వచ్చేస్తున్నా నేను నీడ కనిపించలేదా మీకు? ఇప్పుడు కనిపిస్తుందా? నేను కనిపిస్తున్నానా గైస్? ఇదండి మీ ముందర బొంగరాలు పెడతాను. ఇదండి ఇదండి ఇది 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 కోచింగ్ వచ్చిన వాళ్ళకైతే ఈ బొంగరాలు అయితే ఫ్రీగా ఇస్తాం. అంటే మీకే కాదు, మీరు కోచింగ్ వచ్చిన ప్రతిసారి ఇస్తాను. అసలైన బొంగరం 3 ఉన్నాయి, అవి తేవాలి. తెచ్చేస్తాను. చూసేసారా? ఏడొకటి కాల్ది బ్రో, ఏడొకటి. ఇప్పుడైతే అన్నిట్లో మనం అయితే పెట్టేసాం. ఇప్పుడు మన కోచింగ్ అదే మన శిష్యుడు ఏం చేస్తాడు చూద్దాం. ఏం చేస్తావురా? చేస్తావు? ఇట్రా, ఎట్టొచ్చి చెప్పు. చేస్తావు? చూపి. 1 minute గాయ్స్, ఏక్ బరే ఆజా. మీకు ఏది నచ్చినా కామెంట్లో పిన్ పెట్టండి. హాయ్ గాయ్స్, అంటే ఇప్పుడు మన నందకిషోర్ అన్నారు కదా, వాళ్ళైతే మెడికల్ షాప్ పెట్టారు. శ్రీకాళహస్తిలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు వచ్చేయండి. దండి పేరు స్టార్ మందుల షాపు. మా వద్ద అన్ని రకముల మందులు లభించును. స్టార్ మెడికల్స్ అండ్ ఫ్యాన్సీ షాప్ నంబర్ 3, ఆర్టీసీ కాంప్లెక్స్, పివి రోడ్, శ్రీకాళహస్తి, తిరుపతి డిస్ట్రిక్ట్. మీరు మా కోచింగ్కి వస్తే ఇంటి అడ్రస్ కూడా చెప్తాను మీకు. ఈడ అంకమ్మ గుడి పక్కన ఒక సందు ఉంటుంది, చిన్న సందు. ఆ సందులో నుంచి నేరుగా వచ్చేసారంటే ఎదురుగా మీకు ఒక గుడి కనిపిస్తుంది. ఆ గుడి పక్కన ఒక బావి కనిపిస్తుంది. అట్ట నుంచి మీకు 3 దారులు ఉంటాయి. నేరుగా ఒకటి ఇటు సైడు గమనంరా, ఇంకోటి లెఫ్ట్ ఒకటి, రైట్ ఒకటి, ఇటు సైడ్ ఉంటుంది. అది అయితే ఫస్ట్ ఇట్టు ఉంటుంది, ఆ తర్వాత ఇది ఇట్టు ఉంటుంది. రైట్ ఇది మాత్రం ఇట్టు ఉంటుంది. చూస్తున్నారా? ఇలా అయితే ఉంటుంది. మీరు ఇటు సైడ్ రైట్కి వచ్చేసి ఫస్ట్ ఇల్లు ఇటు సైడు, దాన్ని 2 floors అయితే ఉంటాయి. అదే మా ఇల్లు. దాని ముందర ఒక కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంది. కావాల్సిందంటే చూపిస్తాను. 1 second. ఇదే ఆ కన్స్ట్రక్షన్. ఇక్కడైతే 3 floor ఇల్లు అయితే కడుతున్నారు. ఇదండి కింద చూడండి, పట్ట కూడా వేసి ఉంటారు కింద. మళ్ళీ అంకమ్మ గుడి అన్నాను కదా, ఇక్కడే కనిపిస్తుందా? ఇక్కడ మామిడి చెట్టు ఉంది కదా, ఆ మామిడి చెట్టు కిట్ట పోయారంటే అటు సైడ్ సందుల్లో అయితే ఉంటుంది. ఇప్పుడైతే మనం స్టార్ట్ చేసేద్దాం. ఒక few minutes గైస్, ఒక చిన్న బ్రేక్ తీసుకొని స్టార్ట్ చేసాం. హాయ్ గైస్, మళ్ళీ అయితే బ్రేక్ తీసుకొని మళ్ళీ రిటర్న్ అయితే వచ్చేసాను. మీరెవరైనా ఆడ తీసుకోవాలి అంటే మా ఇంటికి వచ్చేసి ఇవి అడగండి. నేను వాడి యూట్యూబర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇదైతే చూపిస్తాను. చాలా ఉన్నాయి. కావాలంటే ఇంకో సెట్ కూడా తెచ్చిస్తాడు వీడు. సరేనా? ఇప్పుడు బొంగరాల పోటీ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఎండ ఘోరంగా పడుతుంది. చూస్తే నాకు అర్థమవుతుంది కదా. మా ఇంట్లో అయితే కుక్క ఉంటుంది. అది చాలా డేంజరస్ అనమాట. కింద నుంచి ఇప్పుడు నా ఐడి పేరు ఏం పేరు? జే మోక్షణ కదా. అదేవిధంగా నన్ను కింద నుంచి పిలవండి, నేను వస్తాను. లేకపోతే సెకండ్ ఫ్లోరు, అదే ఫస్ట్ ఫ్లోరు
ఫస్ట్ ఫ్లోర్ ఎక్కి మోక్షి అని పిలవండి, నేనైతే వస్తాను. కన్ఫామ్గా మీరు వచ్చే వాళ్ళైతే ఎప్పుడైనా రావచ్చు, కానీ 12 నుంచి 5 వరకే, ఓకేనా? ఎందుకంటే మాకు ట్యూషన్లు స్కూల్ అని చాలా ఉంటాయి కాబట్టి అప్పుడు మాత్రమే మేము ఇక్కడ ఇంట్లో ఉంటాం. ఓ అని తిరిగేస్తున్నాడు జాకి, ఇద్దరు డ్యాన్స్ కూడా చేసేస్తున్నాడు. అరే చిన్న కథ కాదు ఇది, దండి ఒక చిన్న బ్రేక్తో మాట్లాడాను సారీ. ఇప్పుడైతే మా వాడైతే ఈ గ్రీన్ కలర్ బొంగరం అయితే వేస్తాడంటే ఇద్దండి, ఇదైతే వేస్తాడు. దానికంటూ ఒక తాడు కూడా ఉంది, దాన్ని కొంచెం వచ్చేద్దాం. ఇదండి వీటన్నిటితో మీరు ఎప్పుడైనా బొంగరాన్ని దాటి అంటే మీ మెడ నుంచి మీ కాలు వరకు ఉండాలి. ఇప్పుడు మావాడు వచ్చేస్తాడు, రారా ఎంట్రీ ఇచ్చేయి, మా సెంట్రీ. దాన్ని వచ్చేసాడు. దీన్ని చుట్టడం నేర్పిస్తాను ఫస్ట్ వీడికి. రా ఇలా పట్టుకొని ఇలా 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 చుట్టాలి రా. ఎస్ కూడా చూపిస్తాను, ఇలా చుట్టుకోవాలి. ఫస్ట్ మెథడ్లో ఫస్ట్ ఇలా నేర్పిస్తాను అన్నమాట. ఇలా పెడతాను కదా, దీన్ని ఇలా పెట్టుకొని నేర్పిస్తాను. ఇదండి అలా నేర్పించిన తర్వాత ఇంకో టెక్నిక్ ఉంది. ఫస్ట్ అయితే చూసేసాడు, సెకండ్ తర్వాత చూపిస్తాను. వీడికైతే చూపిద్దాం, అంటే ఫస్ట్ వేస్తాడో లేదో చూద్దాం. ఎక్కడి నుంచి అన్నా సార్, ఇటు పట్టుకొని ఇటు వెనక్కి నుంచి చుట్టకూడదు, ఇటు పట్టుకొని కరెక్ట్గా ఇటు చుట్టేయద్దు. నేనైతే నాకు ఇక్కడెక్కడ గ్యాప్లు వచ్చినా నేను వేసేస్తాను. నువ్వు గ్యాప్ లేకుండా ప్రశాంతంగా గట్టిగా వేయాలి, మరీ అంత గట్టి కాదు, ఒక లూజ్గా. దాన్ని చుట్టిచ్చేస్తున్నాను వాడికి. ఇట్ట పట్టుకో, దీన్ని ఇట్ట పట్టుకో, ఇటు పట్టుకో, బాగా అక్కడ టైట్గా లాక్కో. ఇట్ట ఇట్ట కాదు, ఇట్ట లాక్కో. ఒక అయితే ఇవ్వండి. ఇప్పుడు దాన్ని ఇటు పట్టుకొని ఇట్ట పట్టుకొని ఇట్టే. లిటరలీ తిరిగింది చూపిస్తాను. ఇదండి ఇంతవరకు అయితే నానా తిప్పలు పడ్డాడు. ఈ నుంచి 1 కిలోమీటర్ అయినా వెళ్ళి ఉంటుంది, కానీ ఇది మాత్రం నీట్గా తిరిగింది. ఇదే ఫస్ట్ నాకు చూసి ఆశ్చర్యం వస్తుంది. ఇప్పుడైతే అదే బొంగరంతో 3 టైమ్స్ అయితే చేపిద్దాం. అలా వచ్చిన తర్వాత వాడు బొంగరం వేసేసి వస్తుంది. ఆ తర్వాత మిగతా బొంగరాలు కూడా వేయించేద్దాం. వేస్తున్నాడు, చుడుతున్నాడు. చుట్టియాలంట గైస్, కాస్త ముందుట మరి ఇటు చుట్టేసి దండి నేర్పిస్తున్నా. పట్టుకో, ఇంతకుముందు ఏ స్టైల్లో పెట్టుకున్నా అదే స్టైల్లో పట్టుకో. గైస్ లిటరలీ ఇంతకుముందు అయితే బాగా వేసాడు, ఇప్పుడైతే సగం ఫెయిల్ అయిపోయింది. సరే నేనైతే ఇప్పుడు చూపిస్తా. ఇప్పుడు ఫస్ట్ అటాంప్ వచ్చేసింది, ఇప్పుడు సెకండ్ అటాంప్ చూపిద్దాం. దీన్ని సేమ్ అట్టే చుట్టేయాలి. చుట్టేసిన తర్వాత అవునండి చుట్టుకున్నాను. చుట్టేసిన తర్వాత ఇదండి దీన్ని ఇట్ట పట్టుకొని దీంతో ఇట్ట పట్టుకోవాలి. దాని పొజిషన్, ఇది పొజిషన్ ఇటు పట్టుకోవాలి. దీన్నైతే లూజ్గా చేయాలి. తిరిగింది కదా, వాడికి పీసులు కూడా నేర్పించేస్తాను తొందరలో. మీ
మీకైతే దీని మీద అయితే కనీసం ఒక 5-3 పార్ట్స్ అయితే వస్తాయి. చూసేయండి, ఎంజాయ్ ఫుల్గా చేసేయండి. కానీ చేస్తున్నాడు అసలు చిల్ అవుదామని అసలు చూస్తా అంతలో క్లాస్ ఉంది అడగాలి వేస్తాడు చూడండి. ఇప్పుడైతే మీకు నిజంగా చెప్తున్నాను, మా ఇంట్లో కుక్క ఉంటుంది, జాగ్రత్త. ఒక్కవేళ అది కరిచిందంటే డేంజర్. అది కూడా ఏదో అనుకుంటారేమో, అది జర్మన్ షెపర్డ్ అన్నమాట. మీరు దాని దగ్గర ఎంత సైలెంట్గా ఉంటే అది కూడా అంతే సైలెంట్గా ఉంటుంది. మీరు కానీ దానికి మించి ఎక్కువ చేశారనుకోండి, అది ఇంకా నరసం అదే ఇలా అవుతుంది, యమధర్మరాజులాగా అయిపోతుంది. అది ఎలాంటిదంటే కుక్కలు వస్తే ఏమో హీరోలాగా వెళ్తుంది, మనుషులు వస్తే మాత్రం బొబ్బు బొబ్బు అని వచ్చేస్తుంది. అరిస్తే మాత్రం అది అరుస్తుందంటే పరిగెత్తబాకండి. అదైతే మంట రాదు, పరిగెత్తబాకండి. అది డోర్ తీసుకోలేదు. డోర్ అయితే చాలా గట్టిగా ఉంటుంది. అందుకంటే మీరు నన్ను పిలిచారంటే వస్తాను నేను కన్ఫామ్గా. వచ్చే పని అయితే ఆల్వేస్ వచ్చేయచ్చు. ఏప్రిల్ 24వ తేదీ అయితే 24 అవర్స్ ఎప్పుడైనా రండి. అంటే అర్ధరాత్రిలో పనుకునేటప్పుడు కాదు, 24 అవర్స్ ఎప్పుడైనా, అదే 12 అవర్స్ ఎప్పుడైనా రండి. 12 అవర్స్ అంటారు అనుకుంటున్నారా? అంటే 24 అవర్స్లో 12 అవర్స్ తగ్గించేయండి. ఆ 12 అవర్స్ అంటే పొద్దునని వేస్తున్నాడు అది వేసాడు, అది కూడా రిటైర్ ఫెయిల్ అయితే అయిపోయింది. ఆ 12 అవర్స్లో మీరు ఎప్పుడు వచ్చినా నేను ఉంటాను. ఎందుకంటే అప్పుడైతే మాకు సమ్మర్ హాలిడేస్ అయితే వస్తాయి. ఆ తర్వాత ఏంటంటే ఒకరోజు చూసి డేట్ పెడతాను, కానీ మీకు వారానికి ఒక పోస్ట్ అన్నా రోజుకి ఒక పోస్ట్ అన్నా కన్ఫామ్గా పెడతాను. ఇదైతే పక్కా రియల్. ఈరోజే అయితే 3 అయితే పంపించాను, అది కూడా ఏఐ ఫ్యాక్ట్స్ అయితే పంపించాను 3. అవైతే చూసేసి మంచిగా లైక్ చేసి కామెంట్ చేయండి. అది ఎలాగుందో చెప్పండి నాకు కామెంట్లో. దీని గురించి అయితే కామెంట్ చేయండి. ఎవరైనా కోచింగ్కి రావాలంటే ఏం చేస్తారంటే మీ అని పెట్టి ఒక రెడ్ కలర్ లవ్ సింబల్ వేయండి. దాన్ని నేను చూసుకొని మీరు వస్తానంటే కన్ఫామ్గా. కానీ రోజుకి ఎప్పటి నుంచి మన శిష్యుని అడగాలి, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పెట్టుకున్నట్టే మీరు 1 అవర్ అంటే 1 అవర్ అంటే 3 నుంచి 4 వరకు ఎవరు వస్తారో వచ్చేయండి. మా వాడు ఇంకా చుడతానేమో, గంట అయ్యింది ఇంకా చుడతాడు. ఎట్ట పెట్టుకోమన్నాడు ఇప్పుడు ఇట్ట పెట్టుకుని ఇట్లా. మా వాడు ఏం చేశాడంటే ఇట్ట అన్నాడు, దాన్ని వదల ఇటు వెనక్కి ఇట్ట వదిలేశాడు. ఇప్పుడైతే వీడికి బొంగరాలు రావట్లేదు కాబట్టి పార్ట్ 3లో అయితే దీనికి ఇంకా పార్ట్ 3లో వచ్చేసి దీనికి ఇంకా అయితే పెడతాను. ఇదైతే బొంగరాల పోటీ చెప్పాను కదా, 3 పార్ట్స్ ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి గాయ్స్. ఈరోజు అయితే 2 పార్ట్స్ అయితే పెడుతున్నాను, అదే 3 పార్ట్స్ అయితే పెడతాను. ఇక చిల్గా ఎంజాయ్ చేయండి. కామెడీ బాగుంది కదా, కామెడీ బాగుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్.